ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోతూ ఉంటాయి. ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతారు, వరుసగా 2 ఫ్లాపులు పడితే జీరోలుగా మిగిలిపోతారు. అయితే హిట్ కోసం దండయాత్రను మొదలుపెట్టిన కోలీవుడ్ హీరోలు ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. త్వరలో వాటిని ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారు. మరి ఈ ఎక్స్పెరిమెంట్స్ బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తాయా? జస్ట్ వాచ్ ఇట్. కోలీవుడ్ లో శివపుత్రుడు, అపరిచితుడు వంటి సినిమాలతో ట్రెండ్ బెండ్ తీసిన హీరో విక్రమ్. కానీ లాస్ట్ 5 years నుంచి సరైన హిట్ లేదు. ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ దక్కడం లేదు. అందుకే ఇప్పుడు రూట్ మార్చాడు. పారంజిత్ డైరెక్షన్ లో తంగలాన్ అనే ప్రయోగం చేశాడు. 100 ఏళ్ల క్రితం నాటి కథ ఇదే. బంగారం వేటలో 2 తెగల మధ్య పోరు ఎలా జరిగిందో చూపించబోతున్నాడు డైరెక్టర్. ఈ సినిమా కోసం అడవి మనిషిలా మారిపోయాడు విక్రమ్. ఆదివాసీ తెగల నాయకుడుగా డీ గ్లామర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. ఆగస్టు 15న రా అండ్ రస్టిక్ గా యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ విక్రమ్ కెరియర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారింది. కోలీవుడ్ లో హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు ధనుష్. ఈ ఏడాది బిగినింగ్ లో వచ్చిన కెప్టెన్ మిల్లర్ ఫ్లాప్ అవడంతో ఇప్పుడు ప్లాన్ మార్చాడు. స్వీయ దర్శకత్వంలో రాయన్ అనే మాస్ కంటెంట్ ని ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నాడు. ఇందులో కంటెంట్ మొత్తం కొత్తగా ఉంటుందని, ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ చూపించని కొన్ని ఎలిమెంట్స్ ని ధనుష్ చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ధనుష్ చేస్తున్న ఈ ప్రయోగంపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇండియన్ స్క్రీన్ పై మరోసారి తన మార్కు చూపించేందుకు రెడీ అయ్యాడు సూర్య. శివ డైరెక్షన్ లో కంగువా అనే పీరియాడిక్ సినిమాతో భారీ ప్రయోగం చేస్తున్నాడు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా రాజుల కాలంతో స్టార్ట్ అయ్యి ఇప్పటి జనరేషన్ కి టచ్ అవుతుందట. ఇందులో సూర్య 5 విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడని సమాచారం. అక్టోబర్ 10న దాదాపు 30 భాషల్లో 2D, 3D వెర్షన్లో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. మొత్తానికి 3 ప్రయోగాలపై కోలీవుడ్ ఇండస్ట్రీ భారీ అంచనాలను పెట్టుకుంది. మరి సూర్య, ధనుష్, విక్రమ్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. టాలీవుడ్ లో ఇప్పుడు మైథాలజీ ట్రెండ్ నడుస్తోంది. దైవత్వం, ఆధ్యాత్మికం కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అందుకే ఇదే జోనర్ పై ఫోకస్ పెంచారు నార్త్ హీరోలు. పురాణాలు, ఇతిహాసాల బ్యాక్ డ్రాప్ లో 3 సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు రణబీర్ కపూర్. వరల్డ్ వైడ్ గా 900 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు జోనర్ మార్చి నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణం ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తూ ఉంటే రావణుడిగా యష్ కనిపించబోతున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ 3 భాగాలుగా తెరకెక్కుతోంది. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ ప్రాజెక్ట్ ని ఆవిష్కరిస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ ని 2026లో రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ ని అప్లై చేస్తున్నారు. మైథాలజీ ప్రాజెక్ట్స్ కి ఫుల్ డిమాండ్ ఉండడంతో భన్సాలీ సినిమాని పక్కన పెట్టి మరీ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు రణబీర్. షాహిద్ కపూర్ బాలీవుడ్ లో 2 దశాబ్దాల నుంచి హీరోగా కొనసాగుతున్న స్టార్. కానీ మార్కెట్ విషయంలో ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. అడపాదడపా హిట్లు కొడుతున్నా తన క్రేజ్ పెరగలేదు. అందుకే కబీర్ సింగ్ తో యూ టర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు సచిన్ రవి దర్శకత్వంలో అశ్వత్థామ ది సాగా కంటిన్యూ చేయబోతున్నాడు. అశ్వత్థామ అమరత్వం అనేది మహాభారతంలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఆధునిక యుగంలో అశ్వత్థామ జీవిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో ఈ సినిమా సాగనుంది. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో సినిమా రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. జరా హట్కే జరా బచ్కేతో హిట్ కొట్టిన వికీ కౌశల్ ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. అలాగే లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో చావా మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఇందులో హిస్టారికల్ ఎలిమెంట్స్ తో పాటు ఆధ్యాత్మిక అంశాలను టచ్ చేయబోతున్నారట డైరెక్టర్. సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఎండింగ్ లో ఆడియన్స్ ముందుకు వస్తుందట. మొత్తానికి టాలీవుడ్ లో ఇప్పుడు మైథాలజీ ట్రెండ్ పీక్స్ లో నడుస్తోంది. ఇదే జోనర్ ని బాలీవుడ్ లో ఇంప్లిమెంట్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నారు ఈ 3 హీరోలు. టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. తమిళ హీరోలు పీరియాడిక్ డ్రామాస్ తో వేగం పెంచారు. కానీ నేషనల్ వైడ్ గా సత్తా చాటిన కన్నడ స్టార్స్ మాత్రం స్లో అండ్ స్టడీని ఫాలో అవుతున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసిన చాలా రోజులు అయినప్పటికీ ఇప్పటి వరకు వాటిని సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. కేజీఎఫ్ సిరీస్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు యష్. సింగిల్ ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత రాఖీ భాయ్ తో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు క్యూ కట్టారు. కానీ కథ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్న యష్ గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా అనౌన్స్ అయ్యి ఏడాది గడిచింది.
ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. డ్రగ్స్ మాఫియా బ్యాక్డ్రాప్ లో తెరకెక్కే సినిమా కావడంతో స్టోరీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది యూనిట్. ప్రజెంట్ కర్ణాటకలో భారీ సెట్లు రెడీ అవుతున్నాయి. లండన్ లో కూడా పెద్ద స్కెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టులో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మరొక సినిమా కాంతార 1 20 కోట్లు బడ్జెట్ పెడితే 400 కోట్లు రాబట్టింది. దీంతో కాంతార ప్రీక్వెల్ ని అధికారికంగా ప్రకటించాడు రిషబ్ శెట్టి. ఫస్ట్ పార్ట్ వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. కాంతార 2 కథ విషయంలో చాలా రీసెర్చ్ చేశాడట రిషబ్. మొదటి పార్ట్ కంటే పెద్ద హిట్ అవ్వాలి అని హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. అందుకే షూటింగ్ డిలే అవుతోందని సమాచారం. కుదిరితే ఆగస్టు లేదంటే సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సప్తసాగర్ దాచే సైడ్ ఏ సైడ్ బితో పాన్ ఇండియా హిట్స్ కొట్టాడు రక్షిత్ శెట్టి. ఈ సిరీస్ ఇచ్చిన బూస్ట్ తో వెంటనే రిచర్డ్ యాంథోనీ లార్డ్ ఆఫ్ ద సీ అనే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ కూడా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ప్రీ ప్రొడక్షన్ కోసం మరొక 4-5 నెలలు టైం తీసుకోనుందట యూనిట్. మొత్తానికి శాండల్వుడ్ లో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన యష్, రిషబ్, రక్షిత్ శెట్టిలు కొత్త ప్రాజెక్టుల విషయంలో చాలా టైం తీసుకుంటున్నారు. కథ నుంచి కంటెంట్ వరకు ప్రతిదాన్ని 1కి 100 సార్లు చెక్ చేస్తున్నారు. ప్రేమ అన్నది ఇప్పుడు పక్కా కమర్షియల్. లెక్కలేసుకుని మరి ప్రేమలో పడుతున్నారు హీరోయిన్స్. డేటింగ్ చేసిన హీరో బోర్ కొడితే కొత్త బాయ్ ఫ్రెండ్ కి వెల్కమ్ చెప్తున్నారు. 50 ఏళ్ల వయసులో ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతోంది ఓ నార్త్ బ్యూటీ. కొత్త లవర్ తో కలిసి స్పెషల్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తోంది. మలైకా అరోరా ఐటెం సాంగ్స్ తో ఓ ఊపు ఊపిన బ్యూటీ. స్పెషల్ సాంగ్స్ చేస్తున్నప్పుడే అర్జున్ కపూర్ తో డేటింగ్ మొదలుపెట్టింది. పబ్లు, పార్టీలు అంటూ చక్కర్లు కొట్టింది. మొన్నటి వరకు ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు సైలెంట్ అయింది. కారణం మలైకా ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ ని చూసుకోవడమే. ప్రెసెంట్ స్పెయిన్ లో విహారయాత్ర చేస్తున్న మలైకా మిస్టరీ మ్యాన్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ప్రెసెంట్ ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. స్పెయిన్ వెకేషన్ కి వెళ్లిన మలైకా అక్కడ బికినీ షాట్లు, ఫుడ్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఓ ఫోటోలో స్పష్టంగా కనిపించని ఓ రహస్య వ్యక్తి స్నాప్ షాట్లను షేర్ చేసింది. బ్లర్ చేసిన ఫోటోలో అతడు క్లియర్ గా కనిపించడం లేదు. కానీ మిస్టరీ మ్యాన్ స్టైలిష్ గా అర్జున్ కపూర్ కంటే స్మార్ట్ గా ఉన్నాడు. ప్రజెంట్ ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. మరి వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ఈ సీక్రెట్ పై మలైకా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ బాగుండాలి, కథనం బాగుండాలి, హీరో బాగా చేయాలి, క్యారెక్టరైజేషన్స్ అదిరిపోవాలి. వీటికి మ్యూజిక్ ప్లస్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ జరుగుతుంది. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన స్టార్ డైరెక్టర్స్ మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు. సీనియర్ కంపోజర్స్ ని బరిలోకి దింపి మ్యూజిక్ తో మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఇండియన్ మ్యూజిక్ ని విశ్వవ్యాప్తం చేసిన స్వరమాంత్రికుడు. క్లాస్, మాస్, పాప్ ట్యూన్స్ తో సినీ లవర్స్ ని థ్రిల్ చేశాడు. 2005 వరకు ఫుల్ స్వింగ్ లో ఉన్న రెహమాన్ తర్వాత స్లో అయ్యాడు. యంగ్ కంపోజర్స్ దెబ్బకి ఏడాదికి 1-2 సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మళ్లీ తనకు డిమాండ్ పెరిగింది. కమల్, థగ్ లైఫ్, రామ్ చరణ్, RC16, ధనుష్, తేరే ఇష్క్ మెయిన్, వికీ కౌశల్, చావాకి వర్క్ చేసే అవకాశం దక్కింది. ఈ 4 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి కత్తి లాంటి ట్యూన్స్ ఇస్తే రెహమాన్ మానియా మళ్లీ షురూ అవుతుంది. సౌత్, నార్త్ లో 4-5 ఏళ్లు వరుసగా ప్రాజెక్ట్స్ చేసే ఛాన్స్ దక్కుతుంది. మరి ఈ లాస్ట్ ఛాన్స్ ని ఈ మ్యూజిక్ లెజెండ్ ఎంతవరకు ఉపయోగించుకుంటాడు అన్నదే $1 మిలియన్ ప్రశ్న. రెహమాన్ లానే క్లైమాక్స్ లో నో రిలాక్స్ అంటున్నాడు మణిశర్మ. మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న తను సౌత్, నార్త్ హీరోలతో వర్క్ చేశాడు. 2 దశాబ్దాల సుదీర్ఘ ట్రాక్ రికార్డున్న మణిశర్మ ఆ మధ్య కాస్త స్లో అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ ట్యూన్స్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ రేంజ్ సాంగ్స్ పడలేదు. ప్రెజెంట్ సైలెంట్ అయిన మణిశర్మకి డబుల్ ఇస్మార్ట్ లో ఛాన్స్ ఇచ్చాడు పూరి. రీసెంట్ గా రిలీజ్ అయిన డ్యూయట్ తో మళ్లీ సత్తా చాటాడు. అలాగే విష్ణు కన్నప్పతో పాటు ధృవ సర్జా, మార్టిన్ ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తున్నాడు. ఈ 3 పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్స్. వీటితో మణిశర్మ బౌన్స్ బ్యాక్ అయితే మళ్లీ తన కెరియర్ స్పీడ్ అందుకునే ఛాన్స్ ఉంది. సౌత్ లో మ్యూజికల్ జీనియస్ గా పేరు తెచ్చుకున్న హారిస్ జయరాజ్ కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. కోలీవుడ్ స్టార్ హీరోలకి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన తను ఇప్పుడు 2 క్రేజీ ప్రాజెక్ట్స్ కి వర్క్ చేస్తున్నాడు. ఇందులో ఒకటి జయం రవి బ్రదర్ మూవీ కాగా మరొకటి నాగశౌర్య 24 ప్రాజెక్ట్స్. ఈ 2 సినిమాలతో సత్తా చాటితే హారిస్ జయరాజ్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి దేవిశ్రీ, తమన్, అనిరుద్ మ్యూజిక్ డిమాండ్ తగ్గడంతో మళ్లీ సీనియర్ కంపోజర్స్ ని బరిలో దింపుతున్నారు బడా డైరెక్టర్స్. మరి ఈ ఛాన్స్ ఈ ముగ్గురు ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు డియోల్ బ్రదర్స్.
ఫేడ్ అవుట్ స్టేజ్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. కోల్పోయిన స్టార్డమ్ ని తిరిగి వెనక్కి తెచ్చుకున్నారు. హిందీతో పాటు టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస అవకాశాలని అందుకుంటున్నారు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఒక్క సినిమా హీరోల కెరియర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుంది. ప్రజెంట్ ఇదే విషయాన్ని ప్రూవ్ చేశారు డియోల్ బ్రదర్స్. గదర్ 2తో రీబూట్ అయిన సన్నీ డియోల్ వరల్డ్ వైడ్ గా 500 కోట్లు వసూలు చేశాడు. యానిమల్లో అబ్రార్గా నటించిన బాబీ డియోల్ గ్రేట్ కంబ్యాక్ ని అందుకున్నాడు. ప్రజెంట్ సౌత్ నార్త్ లో ఈ ఇద్దరు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. యానిమల్ తర్వాత బాబీ డియోల్ కి వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజెంట్ బాలకృష్ణ బాబీ సినిమాలో విలన్ గా నటిస్తున్న తాను పవన్ హరిహర వీరమల్లులో ఔరంగజేబ్ గా కనిపించబోతున్నాడు. అటు తమిళంలో సూర్య నటిస్తున్న కంగువాలో ప్రతినాయక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఇవి కాక హిందీలో 3 సినిమాలు 2 వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తున్నాడు. గదర్ 2తో హిట్ కొట్టిన సన్నీ డియోల్ ఇప్పుడు తెలుగులో ఓ స్ట్రైట్ మూవీ చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీస్ తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తోంది. మరోవైపు అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ లో లాహోర్ 1947 చేస్తున్నాడు సన్నీ డియోల్. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రీతి జింటా, అలీ ఫజల్, షబానా ఆజ్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి 2023 డియోల్ బ్రదర్స్ కి బాగా కలిసొచ్చింది. 2024లో వరుస ఆఫర్స్ ని తెచ్చిపెట్టింది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాలు హిట్ అయితే మళ్లీ బడా స్టార్స్ గా సందడి చేసే ఛాన్స్ ఈ ఇద్దరికీ దక్కుతుంది.